హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. టైం అంతా వేస్ట్ అయిపోద్ది. రోడ్డు మీద వెళ్ళాలంటేనేమో టైం పట్టుద్ది. అప్పుడు విమానంలో వెళ్ళొచ్చు కదమ్మా, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఆ విషయం తెలదా ఏంది? కాకపోతే అందరికి వీలవ్వదు కదా అబ్బాయి. అట్టంటప్పుడు కొత్త రోడ్డు ఏదైనా షార్ట్ కట్లో వేసేస్తే అయిపోద్ది కదా. మోదీ తాతగారితో మాట్లాడి చేయించేస్తాలే. నీ బిల్డప్ ఆపలేదనుకో, భోగిమంట ఫ్రెష్ గా వేసేసి అందులోకి తోసేస్తారు జనాలు. అంత ఆఫర్ నాకెందుకులే అమ్మాయి. మరి మూసుకుని ఉంటే అసలు మ్యాటర్ ఏంటో చూపించేస్తాను. మన మోదీ తాతయ్య షార్ట్ కట్ రూట్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారంట్లే. అయిపోద్ది మరి. హాయ్. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లాలంటే సగా రోజు పట్టేస్తోంది. స్టేట్ విడిపోయింది కానీ తెలుగు రాష్ట్రాలు ఒక్కటే. హైదరాబాద్లో ఏపీ సెటిలర్స్ ఎక్కువే. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఏపీ వైపు దూసుకొచ్చే వాహనాలను చూస్తేనే ఈ విషయం అర్థమైపోతోంది. బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎన్ని అందుబాటులోకి వచ్చినా పండుగలు, పబ్బాల సమయంలో సరిపోవటం లేదు. దీంతో సొంత వాహనాలపై రాకపోకలు కూడా విపరీతంగా పెరిగాయి. తెలంగాణ నుంచి ఏపీకి జాతీయ రహదారులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. దీనివల్ల హైదరాబాద్, విశాఖపట్నంల మధ్య ప్రయాణం 5 గంటల పాటు తగ్గనుంది. నిజంగానే ఇదొక అద్భుతమైన విషయమే. సాధారణంగా ప్రయాణ సమయం బట్టి టికెట్ ధరలు ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లు తగ్గితే అంతగా టికెట్ ధరలు తగ్గుతాయి. ఇప్పుడు కొత్త జాతీయ రహదారి రావటం ద్వారా ఏకంగా 5 గంటల సమయం ఆదా అవుతోంది. ఇది చిన్న విషయం కాదు. బస్సు టికెట్ల ధరలు కూడా తగ్గుతాయి. పెట్రోల్, డీజిల్ కూడా చాలా వరకు ఆదా అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహన రాకపోకలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారి ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు విస్తరించి ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో పనులు స్పీడ్గా జరగనున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్, విశాఖ మధ్య ప్రయాణ దూరం బాగా తగ్గుతోంది. ఈ హైవే చాలా అనుకూలంగా ఉంటుంది. విజయవాడ సిటీకి వెళ్లాల్సిన పనిలేదు. నేరుగా విశాఖకు చేరుకోవచ్చు. ఈ రోడ్డు పొడవు 162.10 కిలోమీటర్లు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 56.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చింతలపూడి మండలం రేచర్ల సమీపంలో ఈ రహదారి ఏలూరు జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఆ జిల్లాలో 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 4,609 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ రోడ్డు నిర్మాణం లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇది పూర్తయితే దాదాపు 125 కిలోమీటర్ల దూరం హైదరాబాద్, విశాఖ నగరాల మధ్య తగ్గుతుంది.